హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజా ది ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఈ వీడియోలో మనందరికీ తెలిసినటువంటి అరుంధతి మూవీలోని అతి భయంకరమైన అరుంధతి కోట మరియు అప్పట్లో నవాబులు పరిపాలించినటువంటి బనగానిపల్లె ప్యాలెస్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. ఈ వీడియోలో మనం ఈ ప్యాలెస్ యొక్క హిస్టరీ గురించి చూద్దాం. యాత్రికుల గ్రామమైన యాగంటికి వెళ్ళే మార్గంలో ప్రధాన రహదారుల మధ్య బనగానిపల్లి నవాబుల ఇల్లు ఒక స్మారకంగా గంభీరంగా ఉంటుంది. సమ్మర్ ప్యాలెస్ అనేది ఒక శతాబ్దం క్రితం మీర్ ఫజల్ అలీ ఖాన్ నిర్మించినటువంటి అద్భుతమైన భవనం. ఇది బ్రిటిష్ అతిథులను ఉంచడానికి మరియు వారిని ఆహ్లాదించడానికి రాజకుటుంబం వేసవి విడిదిగా ఈ ప్యాలెస్ను ఉపయోగించుకుంటుంది. పదిహేడవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ కోటను సిద్ది షంబుల్ ఖాన్ ఆక్రమించాడు. కోటను ముట్టడించాలని మరియు విజయనగర సామ్రాజ్యం యొక్క పూర్వ ఉపనదులను తరిమివేయాలని బీజాపూర్ సుల్తాన్ షంబుల్ ఖాన్ను ఆదేశిస్తాడు. అతను ఆ కోటను విజయవంతంగా ఆక్రమిస్తాడు మరియు కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఈ ఏర్పాటుకు కారణంగా బ్రిటిష్ కాలంలో కూడా ఈ కోట నవాబు కుటుంబం ఆధీనంలో ఉంటుంది. ప్రిన్సిపాలిటీ ఫిబ్రవరి 18, 1948న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్ ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది ఈ ప్యాలెస్. దీని తర్వాత 2 రోజుల తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ బంగారు కోటను ఆక్రమిస్తారు. బనగానపల్లి మధ్యయుగ కాలంలో మరియు విజయనగర పాలన మరియు ఇతర రాజవంశాలలో ప్రముఖంగా ఉంటుంది. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి నంద రాజవంశం చౌడేశ్వరి దేవికి అంకితం చేయబడిన అద్భుతమైన ఆలయాన్ని నిర్మించింది. బనగాన్పల్లి మరియు చుట్టుపక్కల అనేక శివాలయాలు ఉన్నాయి. యాగంటిలోని ఉమామహేశ్వర ఆలయం, రవ్వలకొండలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహలు, త్రిలింగేశ్వర ఆలయాలు పర్యాటకులకు అతి ముఖ్యమైనవి.
ఈ ప్యాలెస్ ఒక కొండపైన ఉంటుంది మరియు అనేక కిలోమీటర్ల విస్తీర్ణంలో బహిరంగ ప్రదేశంలో విశాలమైన మరియు వీక్షణకు వీలుగా ఈ ప్యాలెస్ను నిర్మించడం జరిగింది. ఇక్కడ ఎవరు నివసించనప్పటికీ ఈ ప్యాలెస్కు సంరక్షకుడుగా ఒకరు సంరక్షిస్తూ ఉన్నారు. మీరు ఇంటి లోపలికి వెళ్ళి ఈ ప్యాలెస్ను కంప్లీట్గా చూడవచ్చు. ప్యాలెస్లోని ప్రధాన గది కూలిపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి మొజాయిక్ ఫ్లోర్ మరియు వాల్ పెయింటింగ్స్ ఇప్పటికీ మనం చూడవచ్చు. 20వ శతాబ్దం చివరిలో చేసిన క్లిష్టమైన మొజాయిక్ డిజైన్లను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ప్యాలెస్ను నవాబు బంగ్లా అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడ ఉందంటే బనగానిపల్లె నుంచి యాగంటికి వెళ్ళే దారిలో, బనగానపల్లె నుంచి 7 కిలోమీటర్ల దూరంలో, యాగంటికి వెళ్ళే దారి మధ్యంలో ఉంటుంది.